ఏమైంది నీకు? నిన్నే కదా నీ కడుపు నింపాను, అప్పుడేం రోగం వచ్చింది? ఏమై ఉంటది? తిన్న ఎలా కలకాలో అర్థం కావట్లేదే. మాస్టరు ఒకసారి ఎలా రండి. ఈ బండి స్టార్ట్ కావాలంటే ఏం చేయాలి మీకు తెలుసా? రిపేర్ తెలియకుండానే బానెట్ పైకి ఎత్తావా? అంటే సినిమాలో చూపిస్తూ ఉంటారు కదా, హీరోలు బండి ఆగానే ఇలాగే ట్రై చేస్తారుగా, అలా ట్రై చేద్దామని. నీకు పెళ్లి కాలేదు కదూ? మీకెలా తెలుసు? రిపేర్ తెలియకుండా బానెట్ పైకి ఎత్తాగా, అందుకు. దానికి దీనికి సంబంధం ఏంటి? కొన్ని పంచులు ఎవరికి అర్థం కావు. ముందు ఈ మెకానిక్ గార్డ్ వేసేయాలి. రేయ్, కారు నడి రోడ్డు మీద ఆగిపోయింది, రిపేర్ సరిగ్గా చేయొచ్చు కదా? మా రిపేర్ బాగానే ఉంటుంది. ఇంతకీ డీజిల్ పోయించారా? నిన్ననే లీటర్ పోయించాను రా. పెళ్లి గాని ప్రసాద్ అనిపించావు. రేయ్, ఏంట్రా వేళకోళం ఉందా? లేకపోతే సార్, కారుని కట్టుకున్న పిల్లాన్ని ఎప్పుడు జాగ్రత్తగా కడుపు నిండుగా ఉంచాలి, లేకపోతే నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాను. ఏడ్చేవలే, ముందు దీన్ని డీజిల్ పోసి కారు ఇంటికి తీసురా. అలాగే సార్. అబ్బా, దీని ట్యాంక్ ఖాళీ అయింది, నా ట్యాంక్ ఫుల్ అయింది. ఎక్కడికి వెళ్దాం? ఏంటిది? స్వచ్ఛ భారత్. అయితే నేను కూడా స్వచ్ఛ భారత్. అమ్ము, ఏంటిది? స్వచ్ఛ భారత్ మిషన్ ఫోటో తీసి ఫేస్బుక్. మీకు మీ ఫోటోలో దండం గాని. అబ్బా, స్వచ్ఛ భారత్ చేసేవాళ్ళు కిలోమీటర్ టాయిలెట్ కట్టించొచ్చుగా. నా బాధ ఎవరు చెప్పుకోవాలి చెప్పండి? అమ్మా, ప్రసాద్, ఓ ప్రసాద్, నువ్వా? ఏంటి చెప్పు. నీతో మాట్లాడాలి. ఇది మాట్లాడే సమయం కాదు, పాట పాడే సమయం. అయితే పాడు. కర్ణాటక సంగీతంలో పాడతావా, హిందుస్థానీలో పాడతావా? ఆ రెండు కలిపి పాకిస్తాన్ సంగీతం పాడేలా ఉంది నా పరిస్థితి. ఆ సంగీతం మనకెందుకు? ఇదిగో ప్రసాదు, ఎన్నాళ్ళు ఇలా ఒంటరిగా ఉంటావు? నువ్వు అంటే అనేసావా? ఊహూ లేదు, ఫస్ట్ ఓకే ఫిక్స్ అయిపోయాను. నువ్వు దేనికో దానికి ఫిక్స్ అవు, కానీ నన్ను మాత్రం ఫెవిస్టిక్ లా అంటుకోకుండా వెళ్ళు. నేను చెప్పదలుచుకుంది చెప్పి గాని కదలను. తొందరగా చెప్పి వెళ్ళు. శారద గురించి నీ అభిప్రాయం ఏమిటి? శారదా, నాకు అర్థమైంది ప్రసాదు, సిగ్గుతో మెలికెళ్ళి తిరుగుతున్నావు కదూ. అమ్మయ్యా, ఇంత ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనుకోలేదు ప్రసాదు. కడుపులో ఇంత ప్రేమ దాచుకుంటావా? తెలిసిందిలే, పెళ్లి చూపులే కదా, ఏర్పాటు చేస్తానులే. బాయ్. ఇలా కుద్దామంటే ప్లాట్ బ్లాస్ట్ చేయాలంటే అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది దేవుడు. హలో, ఇంటికి వెళ్ళేంత ఓపిక లేదు సార్. ఏంటి బాబు? అదే ఒక్క నిమిషం బాబు, ఒక్క నిమిషం. నాకు వచ్చేటైతే ఈ లోపలికి వెళ్తాడేంటి? తాగండి బాబు. దాహానికి నోరు పెరచగట్టుపోయినట్టుంది, మాట రావడం లేదు. తాగండి బాబు. నోరు పిడిచి కట్టుకోవడం కాదు సార్, ఇక్కడ నా కడుపు పగిలిపోయేలా ఉంది. ఎందుకు బాబు? మీకు దండ పెడతాను. బాత్రూమ్ ఎక్కడుందో చెప్పండి సార్, వాడుకుంటాను. ఎందుకు బాబు? ఒరే ముసలి పీనిగా, నువ్వు అసలు మనిషివా మ్యానేటర్వా? ఇక్కడ మట్టి డ్యామ్ పగిలిపోతుంటే నీ ఏదో ప్రశ్నలు ఒకటి. అసలు మీ ఇంట్లో బాత్రూమ్ ఎక్కడుంది? లోపల ఉంది బాబు. అది చెప్పు. నీ అయ్యా, ఇదేమిటి నాకు రిలీఫ్ గా ఉంది? మాస్టరు, మాస్టరు వచ్చావా బాబు? ఏంటి అప్పుడే గురిగేస్తారా? అరగంట పట్టిందంటే ఇది పెద్ద ట్యాంకే. ఈ వయసులో ఆ మాత్రం ఉండడం సహజమే. సార్, మీరు మామూలుగా మాట్లాడుతున్నారో లేక నాకు అలా అర్థం అవుతుందో తెలియడం లేదు. ఏదైతేనే సమయానికి వచ్చి దేవుళ్ళు ఆదుకున్నారు. ఇందాక కోపం లేదనేసాను, పట్టించుకోకండి. పర్వాలేదులే బాబు, ప్రాణం పోతుంటే ఎవరికైనా బూతులే వస్తాయి బాబు. ఇప్పుడు హ్యాపీయే కదా? మామూలు హ్యాపీనా? ప్రపంచాన్ని జయించి నా కాళ్ళ కింద పెట్టుకున్నట్టు. ఎందుకే కాళ్ళు కడుకున్నావా? ఇంటికి వెళ్ళి కడుకుంటాను గాని ముందు ఈ డబ్బులు ఉంచండి. ఎందుకు బాబు? నా ఆనందానికి గుర్తుగా. అంటే నేను ఇక్కడ సోటో కాంప్లెక్స్ పెట్టాను అనుకుంటున్నావా? అది కాదండి. లేకపోతే ఏమిటయ్యా, ఏదో ప్రాణం పోతుంది కదా అని అవకాశం ఇస్తే నాకు డబ్బులు ఇస్తావా? అలా కాదు మాస్టర్, మీ సాయానికి నేను ఏదో ఒకటి చేయాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అయితే స్టాలిన్లో చిరంజీవి గారు చెప్పినట్టు చెయ్యి. ఆయన చెప్పారు, నీకు రుణం తీర్చుకోవాలని అనిపిస్తే నువ్వు ముగ్గురికి సాయం చేయి, వాళ్ళని మరో ముగ్గురికి సాయం చేయమని చెప్పు. అంటే
ఇప్పుడు నేను మరో ముగ్గురితో పోయించాలా? నీకు అలా అర్థమైందా? నిన్న ఆ మురుగుదాస్ కూడా బాగు చేయలేడు. నీకు నచ్చింది చెయ్యి. సరే సార్. ఇదిగో ఆ. సరే అని మర్చిపోయావు. నీకు ఈసారి ఎవరు సాయం చేయరు, గుర్తుంచుకో. వద్దు మాస్టర్, ఈ నరకం మాత్రం ఇంకోసారి రాకూడదు. వస్తా, ముగ్గురికి సాయం చేస్తా. ఏంటి నిజమా? నిజంగా మా అన్నయ్య ఒప్పుకున్నాడా? అవును గోపి, మా మణి చెప్పింది. సరాసరి మీ అన్నయ్యని అడిగిందట. శారద మీద నీ అభిప్రాయం ఏంటి అంటే ఊ అన్నాడంట. నోటితోనే చెప్పాడా? అంతలే, లేకపోతే అలా చెప్తాడు. తొందరలో పెళ్లి చూపులు కూడా అరేంజ్ చేద్దామని చెప్పిందట. ఎవరు మన? ఆ సీన్ లో వాళ్ళిద్దరే కదా ఉన్నారు, మరి ఇంత వీపీ వేండి గోపి? వీపీనా? వెర్రి పిల్లాడా అని. అవునా? మరి నాకెందుకు వేరేలా అర్థమైంది? ఎందుకలా అర్థం చేసుకుంటావు? స్ట్రైట్ గా ఆలోచించడం చేత కదా. ఏదో రకంగా మీ అన్నకి మాకకి పెళ్లి జరిగిపోతే ఇక మన పెళ్లికి క్లియరెన్స్ దొరికినట్లే. కర్ణాటక నుండి కృష్ణా జలాలు వదిలేంత హ్యాపీగా ఉంది. నాకెందుకో డౌట్ గా ఉంది. ఏం డౌట్? మా అన్నయ్య ఒప్పుకోడే. ఎందుకు ఒప్పుకోడు? మా వాడు ఆ టైప్ కాదే. అవునా? అమ్మో అమ్మో, ఇంకా నయ్యో పెళ్ళయిన తర్వాత చెప్పావు కాదు, మా అక్క జీవితం అంతా నట్వంగా లేకుండా నాట్యం చేసి బతకాల్సి వచ్చేది. కొంపదీసి నువ్వు మీ అన్న టైపేనా? చిరు, ఇందాక నన్ను అన్నావుగా స్ట్రైట్ గా ఆలోచించవా అని. పిచ్చి పిల్ల, అబ్బా. నేను చెప్పింది మా అన్నయ్య పెళ్లి ఒప్పుకోడని, కాపురానికి పనికిరాడని కాదు. ఓ అలాగా, మరి ఒప్పుకున్నాడే? అదే ఎలా? హౌ? ఏ బావు ఖర్చిందో. ఏదైతేనా ఒప్పుకున్నాడు కదా, ఆ పిచ్చి తగ్గేలాగా మా అక్కతో ముడి పెడితే సరే. అంతే, జీవితాంతం మీ అక్కయ్య వెనకాల పిడేలు వాయించుకుంటూ తిరుగుతాడు. అమ్మయ్యా, షాపింగ్ మొత్తం అయిపోయింది. సాయం చేద్దామంటే ఎవడు కనిపించడేంటి? నా సాయం అందుకునే అదృష్టవంతుడు ఎక్కడున్నాడు? బాబు, కళ్ళు లేని కబోజిని బాబు. బాబు కొద్దిగా సాయం చేయండి బాబు. బాబు పుణ్యం వస్తుంది బాబు మీకు. బాబు బాబు చీది నెబ్బా, దొంగ బతికే బెస్ట్. కళ్ళు లేవంటే జనాలు గుడ్డోడ్లా చూస్తున్నారు తప్ప ఒక్క పైసా వేయట్లేదు. మళ్ళీ ట్రై చేద్దాం. బాబు బాబు ధర్మం చేయండి బాబు. బాబు దొరికాడు సాయం నంబర్ 1. ఏంటి బాబు, ధర్మం చేస్తారా? చెయ్యండి బాబు. నేనొచ్చానని నీకెలా తెలుసు? నువ్వు గుడ్డోడు కదా. ప్రాక్టికల్ గా మర్చిపోయాను. ఏదో అన్నావు. నా జ్ఞాననేత్రంతో చూశాను బాబు. అదెక్కడుంది? అది నీకు కనిపించదు బాబు. ధర్మం చేయండి బాబు. డబ్బులు ఇవ్వకూడదు, సాయం చేయాలంతే. పద, నిన్ను ఈ రోడ్డు దాటిస్తాను. వద్దు బాబు, నేను ఇక్కడే ఉంటాను బాబు. అదేం కుదరదు, నేను సాయం చేయాలంతే. పదండి బాబు. సరే. జాగ్రత్త బాబు, కళ్ళున్నాయి కదా, చూసుకొని నడొచ్చు కదా. అక్కడ గొయ్యి ఉంది. నీకెలా తెలుసు అక్కడ గొయ్యి ఉందని? ఓ, నీకు జ్ఞాన నేత్రం ఉంది కదా. దా 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 దా. అమ్మయ్యా, ఒక సాయం అయిపోయింది. ఇదిగో, నువ్వు మాత్రం ముగ్గురికి సాయం చేయాలి, ఓకేనా? అలాగే బాబు, మీరు వెళ్ళండి. అలాగే బాబు. జాగ్రత్త. బకరాగాడు బలైపోయాడు. సాయం నంబర్ 2. లిఫ్ట్ కావాలా? లిఫ్ట్ చేస్తావా? ఏంటి? అదే లిఫ్ట్ ఇస్తావా అని. షూర్, రండి రండి. ఇదేంటండి ఎక్కడ అమ్మన్నారు? ఇక్కడ ఎవరు లేరే. అందుకేగా ఆపమన్నా. మీకు భయం లేదా? ఎందుకు భయం, నాకు అలవాటే. అలవాట ఏంటి? అదే గంట పూట. గంట పూట అంటే? నీకింకా పెళ్లి కాలేదు కదూ. నీకెలా తెలుసు? ఇన్ని డబుల్ మీనింగ్లు మాట్లాడినా నీకు అర్థం కాలేదంటే నీకు పెళ్లి కాలేదనే అర్థం. అంటే నువ్వు ఆ టైపా?
ఏ నువ్వు ఇంకో టైపా? కాదు. అయితే పదా. నేను అలాంటి వాడిని కాదు, నీకేదో సాయం చేస్తాను వచ్చానంతే. నేను మాత్రం సరసం కోసమే నేను అలాంటి వాడిని కాదు, నన్ను వదిలే తల్లి. డబ్బులు ఇస్తేనే కానీ వదలను. డబ్బులా? సరే వదులు. ఇది ఎక్కడ గోలరా? అమ్మో, నా పరిచయం కొట్టేశాడు. పొద్దున్నే భలే బేరం తగిలింది. ఇదిగో నేను నీకు సాయం చేశాను, నువ్వు మరో ముగ్గురికి. ముగ్గురికి అమ్మో, ఏలేదు ఏలేదు. మూసుకొని పోరా. నేను పాపం ఆడపిల్ల కష్టపడుతున్నట్టుంది, సాయం చేద్దామా? అమ్మో, ఆడపిల్ల వద్దులే. అరే శారదా, అమ్మో వద్దులే, ఇది దానికంటే డేంజర్. అది డబ్బులు లేకపోయినా వదిలిపెట్టింది, ఇది డబ్బులు ఇచ్చినా వదిలిపెట్టదు, పట్టుకొని కుమ్మేస్తుంది. ఎలాగో 2 పూర్తి చేసాం, 3వది కూడా పూర్తి చేస్తే టెన్షన్ ఉండదు కదా. మరి ఈ శారదంటే అడిగి చూద్దాం, నడవలేక అవస్థ పడుతుంది కదా. ఏమండి శారద గారు? ఏంటి? ఎక్కడికి? ఇంటికేనా? కాదు, కాటికి. మీ ఇంటికి కాటికి పెద్ద తేడా లేదులే. ఏంటి గొడవ పడదామని వచ్చావా? కాదు, సహాయం చేద్దామని వచ్చాను. నీ సాయం ఏమి నాకు అక్కర్లేదు. అంత బరువులు మోస్తే మీరు సన్నబడిపోతారండి. నేను సన్నబడితే నీకెందుకు, లావెక్కితే నీకెందుకు? వెళ్ళి పని చూసుకో. ఇది ఎలా విందో చెప్తా. ఈ కాలనీకి సింహం లాంటోండి, సాయం చేస్తానంటే పోజులు కొడతారండి. నువ్వు గర్జించే సింహానివి కాదు, గ్రామ సింహాన్ని. అంటే తెలుగు డిక్షనరీలో వెతుక్కో, తెలుస్తుంది. అంత అవసరం లేదు, నీకు గ్రామ సింహం అన్న భయమే. అందుకే కదా నేను లిఫ్ట్ ఇచ్చి సాయం చేస్తానంటే వద్దంటున్నావు. నేనంటే భయం. నువ్వంటే భయమా? నీలాంటి వాళ్ళని నల్లి కలిపినట్టు నలిపేస్తాను. ఆ మాట చెప్పడం కాదు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసేది భరతనాట్యమే అయితే వచ్చిన కారు. నేనెందుకు ఎక్కాలి? నేను ఎక్కను. అంటే నేను నిన్నేదో చేస్తానని భయపడే కదా నా కారు ఎక్కనన్నా. ఈ విషయం కాలి మొత్తం చెప్పేస్తా. ఈ పిచ్చోడు చెప్పినా చెప్పేస్తాడు. ఫ్రీగా లిఫ్ట్ ఇస్తానంటే మనకేంటి, ఎక్కితే సరే. ఏంటి ఆలోచించుకున్నావా? ఎక్కుతావా వెళ్ళిపోతావా? ఎక్కుతాను. అయితే రా. అయితే నా బ్యాగులు మోసుకురా. చెప్తానే నీ సంగతి. ఈ 3వ సాయం అయిపోతుందిగా, ఆ తర్వాత చెప్తాను. ఇదేంటి ఫైరు పెట్రోలు పక్క పక్కన చేరాయి, కొంపలు అంటూ పోవు. ఎక్కండి. మీరు తొక్కండి. ఏంటిదే? ఎక్సిలేటర్. తొక్కుతా, ఎక్కించుకున్నాక తప్పుతుందా? ఎక్కండి. పరిస్థితి డబల్ మీనింగ్ దాకా వచ్చిందంటే కారులో ఇంకెన్ని సెన్సార్ కట్లుంటాయో, ఎలా వినాలబ్బా? బ్యాగులు దించి. ఏంటి దించేది? ఎవడు బరువు ఆడే మోసుకోవాలి. మరి ఇందాక నువ్వే మోసావుగా. అది ఎక్కించుకున్నప్పుడు. ఇప్పుడు 3 అయిపోయింది, నువ్వే మోసుకో. 3 అయిపోయిందా? ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది ఆ 3 గురించి కాదు. నేను 3 సాయం చేయాలనుకున్నాను, నీ నంబర్ 3. నీకు ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు. చిచ్చి, నీ కారు ఎక్కడం నాది తప్పు. నీకు సాయం చేయడం నాది తప్పు. అంటే రాజు చెప్పింది నిజమే అన్నమాట. ఇది విన్నారా? ఇది విన్నారా? ఈ గోపిగాడు ఒకడు కారు తుడిసే క్లాత్ డిక్కీలో పెట్టుకుంటాడు ఎవడన్నా. అబ్బో, కాస్ట్లీ క్లాత్ వాడాడు. లేడీసు. అరే గోపి, గోపి అనయ్య, నీకు అండర్వేర్ లేవని ఏడుస్తున్నావుగా, తెచ్చాను తీసుకోరా. కంగ్రాట్స్ అనయ్య.
ఒరే యాదవా కట్రాలు చేస్తే కంగ్రెస్ చెప్పరా థ్యాంక్స్ చెప్తారు. నేను కంగ్రాట్స్ చెప్పింది వీటికి కాదన్నయ్యా, మరి? నువ్వు శారదని పెళ్లి చేసుకోబోతున్నావు కదా అందుకు. కట్రా నిప్పు కొడతాను యాదవా, ఎవరా చెప్పింది? అదేంటి నువ్వు శారదని పెళ్లి చేసుకుంటావని మనతో అన్నవాటగా? ఇక నయ్యం మనినే చేసుకుంటానని చెప్పలేదు. పెళ్లి పెంట రెండు కంపేరా, తెలిసి ఎవడ గెలుకోడు. మరి అలా చెప్పిందేంటి? ఎవరితది? ఆకాశవాణి. ఎదురింటి కేంద్రం ఏం కాదు, చెప్పుచ్చు కొడతా దాన్ని నిన్ను. ఇది లోపల పెట్టారు. పెళ్ళంట పెళ్ళి. అనియా ఇదేంటి? ఓ! ఏంటిది? చిచి 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 ఇవేంట్రా? ఏమో నాకేం తెలుసు, తెచ్చింది నువ్వే కదా. ఆ నాది షార్ దగ్గర ఉంది. ఏంటి? అదేరా బ్యాగులు. మరి శారదంటే పడదన్నావు, అలా ఎలా మర్చిపోయావు? మర్చిపోలేదురా, మారిపోయాయి. ఇంత కారు ఎక్కించుకున్నాను కదా, బ్యాగులు మారిపోయాయి. ఇష్టం లేనప్పుడు కారు ఎందుకు ఎక్కించుకున్నావు? 3 కోసం. ఏ 3 కోసం? బా సాయి నంబర్ 3 కోసం రా. అదేంటి? కుదిరితే స్టాలిన్ సినిమా చూడు, లేదంటే ముసలోడి ఇంటికి పాస్. మరి దీన్ని ఏం చేద్దాం అన్నయ్య? ప్యాక్ చేయి, దాని ఇంట్లో పడేద్దాం. వస్తే శారదా, ఈ చెత్తంతా నా ఇంట్లో పడేసి నా ఇంటిని అపవిత్రం చేసావు కదా. మళ్ళీ లేడీస్. అక్క నేను లేడీస్ వేర్ కి వెళ్ళమంటే మెన్స్ వేర్ కి వెళ్ళావేంటే? ఏంటి నీ గోలా? రాధా ఏమైంది? చూడు మణి, ఇది చూసే ఇంతగా అరిచారా? ఇంకా ఇంక నువ్వు ఆపు ఆపు. ముందా చెత్త బయట పారే. బయట పడేసేలా ఉంటే లోపలికి ఎందుకు మోసుకొచ్చావు? బుద్ధి లేక ఆ ప్రసాద్ గాడి కారు ఎక్కాను. వాడి బ్యాగు నా బ్యాగు మారిపోయినట్టున్నాయి. ఏంటి? అప్పుడే ఇద్దరు కలిసి కార్లో షికారుకి వెళ్ళదాకా వచ్చారా? థ్యాంక్స్ అక్క. వాడేదో సాయం చేయాలని లిఫ్ట్ ఇచ్చాడు అంతే. శారదా శారదా, ఈ గిన్నెలో పంచదార ఇవ్వమ్మా. ఇది గిన్నె కాదు పిన్ని, బిందె. ఏదో ఒకట్లే గాని అదేంటి, ఆ ప్రసాద్ అంటే నీకు క్షణం పడదు కదా, అలాంటిది ప్రసాద్ నీకు సాయం చేసిండంట కదా. మీకెవరు చెప్పారు? కాలిని అంతా కోడై కూస్తుంది, అందరికి తెలిసిపోయింది. అంతా ఇదే చర్చ. శారదమ్మ ఇంత అన్నం ఉంటే ఈ తల్లి. ఉండు వస్తున్నా. మా అమ్మ మా తల్లి. అవునమ్మా, ఆ పెళ్లిగాని ప్రసాద్ బాబు నీకు సాయం చేశాడంట కదా, నిజమేనా? పర్లేదు చెప్పమ్మా, కడుపులో దాచుకుంటాను. ఒరే ప్రసాద్, కావాలని సాయం చేసి కాలనీ మొత్తం టామ్ టామ్ వేస్తావా? నిన్ను అంటే నీకు సాయం చేశాడన్నమాట. ఓన్లేమ్మా, ఇన్నాళ్లకు నీకు ఒక మగాడి సాయం అవసరమైంది. పదరా. అనే నా మాట విను. ఇప్పుడు నువ్వు గొడవ పడితే ప్రసాద్ కొత్త ప్రెసిడెంట్ మీద కొళ్ళుతో గొడవ పడ్డాడని నీ ఇమేజ్ దెబ్బతింటుంది. అందుకని ఈ చెత్తంతా ఇంట్లో పెట్టుకుంటా? లేదన్నయ్య, ఇచ్చేద్దాం. నువ్వు మాత్రం సైలెంట్ గా ఉండాలి. నేను మాట్లాడుతున్నానయ్య, ప్లీజ్. సరే పద. అని ఇవి నువ్విస్తేనే బాగుంటుంది. ఇది ఒకటా? అనయ్య నేను చెప్పిందంతా గుర్తుందిగా? గుర్తుందలేదురా, పద. ఇదేంటి శారద ఇంట్లోకి వెళ్తున్నారు? అమ్మో లేడీసు. ఎవరండి లోపల? అనయ్య సర్లే, మాకిచ్చి మీరు తీసుకోండి. ఏంటి? వెళ్ళి కొడతావా? కొట్టక ముద్దెట్టుకుంటానా? కారు ఎక్కించుకొని కాలనీ మొత్తం కంపు చేశాడు ఎదవా. ఇప్పుడు నువ్వు గొడవ పడితే మాజీ ప్రియుడితో గొడవ పడ్డ శారద అని నీ పదవికి ఎసరు పెట్టి మళ్ళీ ఆ ప్రసాద్ రావు గారిని ప్రెసిడెంట్ గా చేస్తారు. అమ్మో, వాడు ప్రెసిడెంట్ అయితే మనల్ని ఇక్కడ నుంచి పంపించేస్తాడు. అందుకే నువ్వు కాస్త మాట్లాడకుండా నవ్వుతూ ఉండు, మేం మేనేజ్ చేస్తాంగా. సరే ఏదో ఒకటి చేయండి. అయితే పద. కూర్చో బాబు. అక్కర్లేదు, మీరు తీసుకోండి. అనయ్య కూర్చో కూర్చో అనయ్య. కూర్చో బాబు. ఆ కవర్లిటి పెట్లే తీసుకుంటుంది. శారదా, కాఫీ ఇయ్యమ్మా. నేనా? కాఫీ ఇస్తే నీ ఇమేజ్ పెరిగి కాలనీ మొత్తం మెచ్చుకుంటుంది. ఆయన కారు ఎక్కించుకుంటేనే కాలనీ అంతా తెలిసింది. నువ్వు కాఫీ ఇస్తే తెలీదా? సరే ఇస్తాను, నవ్వు. కాఫీ. కూర్చోమ్మా, కూర్చో కూర్చో. 啊 కూర్చో. 啊 కూర్చో. 啊 ఏం బాబు, నీకు నచ్చిందా? 啊 ఆ 啊 ఆ 啊 啊
చాలా బాగుంది. వామ్ము వ్యవహారం పెళ్లి చూపుల దాకా వచ్చిందా? ఇప్పుడు దీన్ని గాని చెడగొట్టకపోతే ఈ ప్రసాదరావు శారదని, గోపి రాధని పెళ్లి చేసుకుంటాడు. మరి నేనెవరని చేసుకోవాలి? నువ్వు సరేనంటే అమ్మాయి మీ ఇంటికొచ్చి రోజు మంచి కాఫీ పెడుతుంది, వంట కూడా చేస్తుంది. చెప్పు బాబు. ఏంటి చెప్పేది? రామా, ఒరే దరిద్రుడా, ఇది నా చీరరా. ఏమయ్యా ప్రసాదరావు, కప్పు కాఫీకే కన్విన్స్ అయిపోతావా? హ, ఈ ముసల్ది టాపిక్ డైవర్ట్ చేసింది, మీ ఇద్దరికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసింది. శారు, అయినా ఈ ప్రసాద్ తో నీకు పెళ్ళేంటి? అది నీ పాలసీ కాదు కదా, అయినా మర్చిపోయావా? వీడితో నాకు పెళ్ళేంటి? చిచ్చే, దీంతో నాకు వెళ్ళంటే. ఒరే దరిద్రుడా, మొత్తం అంతా కంపు కంపు చేసావు కదా. అయితే ఏంటి సిగ్గు లేకుండా మా ఇంటికి వచ్చారు? ఆహా, సిగ్గు లేకుండా మా కట్రాయిలో రేజలు తీసుకురాలా? ఇదిగో మీవి మీరు తీసుకోండి. మీది మీరు తీసుకోండి. వద్దన్న కారు ఎక్కించుకొని కాలనీ మొత్తం ప్రచారం చేస్తావా? ఆహా, బోడి కాఫీ ఇచ్చి నన్ను పెళ్లి చూపులు పిల్ల. అసలు నీలాడడానికి లిఫ్ట్ ఇవ్వడమే నేను చేసిన తప్పు. నీకంటే అదేనయ్యం, క్యాష్ అండ్ క్యారీ. నువ్వే పెళ్లి దాకా తెచ్చావు. ఎవరండి అది? ఉందలే కాల్ గర్ల్. నీకు ఈ అలవాటు ఎప్పటి నుంచి? ఛే, ఆ మ్యాటర్ వేరు, ఈ మ్యాటర్ వేరు. పేరు లేదు, కాంట్రోల్ లేదు. ఆ, పద. ఎక్కడికే? చెప్తా పద. అది ఎక్కడికే? ఇప్పుడు గనుక నువ్వు నాతో మర్యాదగా రాలేదనుకో, ఆడోళ్ళున్న ఇంటికి వచ్చి అల్లరి చేస్తున్నావని పోలీసులకి కంప్లైంట్ ఇస్తా. అంత ఎందుకులే అని పద. పద. ఇక్కడ ఎందుకు ఆపావు? ఆ? నన్ను ఎక్కడ ఎక్కించుకున్నావో అక్కడే దింపావు. సో నీ సాయం క్యాన్సిల్. నీ దారి నీది, నా దారి నాది. క్యాన్సిలా? హలో హలో, బాగుంది బాగుంది, శబాష్. ఏంటి బాగుంది? స్వచ్ఛ భారత్. అలాగైతే చప్పట్లు కొట్టవే. ఏంటి సిగ్గుపడరా? సిగ్గుపడ్డానికి నీలా పెళ్లి గాని ప్రసాదులు కాదు, పుల్లైతే పోసేయడమే. హ?